తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా గత ఎపిసోడ్‌లో కుతుబ్‌షాహీ పరిపాలకుల గురించి, వారి ముఖ్యాంశాల గురించి వివరించడం జరిగింది. ఈ ఎపిసోడ్‌లో కుతుబ్‌షాల కాలం నాటి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితుల గురించిన వివరణ ఉంటుంది. మనకు కుతుబ్‌షాహీ రాజులు తెలంగాణను దాదాపు 150 సంవత్సరాల పైగా పాలించారు. వీరి కాలంలో విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగింది. ఈ విదేశీ వాణిజ్యంలో భాగంగా మనకు ప్రతి ఓడరేవులో ఒక అధికారి ఉండేవాడు. ఆయనను షాబందర్ అనేవారు. ఈ షాబందర్ అనే అధికారి ఈ విదేశీ వాణిజ్యాన్ని పర్యవేక్షించేవాడు. కాబట్టి షాబందర్ అనే అంశము మనకు గతంలో గ్రూప్ 2లో ఈ ఓడరేవు అధికారిని పేరేంటని అడిగారు. షాబందర్‌గా మనం చెప్పవచ్చు. తర్వాత మనకు 1665 సంవత్సరంలో విదేశీ యాత్రికుడైన తెవనాట్ అనేవాడు గోల్కొండ గోల్కొండను దర్శించి గోల్కొండలో 5 లక్షల సైన్యం ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. మనకు ఈనాటి కుతుబ్‌షాహీ రాజులు సమర్థవంతమైన పరిపాలనను ప్రవేశపెట్టారు. వారు బీజాపూర్‌కు చెందిన మీర్జా ఇబ్రహీం జుబేరీ రచించిన బసాటిన్ సలాతిన్ దస్తూర్ ఉల్ అమర్ అనే రాజనీతి గ్రంథాన్ని అనుసరించి న్యాయ నిర్వహణ ఆదర్శప్రాయంగా ఉండడానికి కొరకు వాళ్ళు ఈ రాజనీతి గ్రంథాన్ని అనుసరించి వారు పరిపాలించడం జరిగింది. ప్రభుత్వ ఆదాయము అనేది 5 కోట్ల హొన్నులు అని ఆనాటి బ్రిటిష్ ఉద్యోగి అయిన మెథోల్ట్ అనేవాడు పేర్కొన్నాడు. అంటే ఆ రోజుల్లో మొత్తం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 5 కోట్ల హొన్నులు. హొన్నులు అంటే ఈ కాలంలో మనకు రూపాయలు అన్నట్టు ఆ కాలంలో హొన్నులు అనే కరెన్సీ ఉండేది. తర్వాత భూమి శిస్తు అనేది రాజ్యానికి ప్రధానమైన ఆదాయం. వ్యవసాయం అనేది రాజ్యానికి ప్రధానమైన ఆదాయం. ఈ భూమి శిస్తు వేలంపాట ద్వారా భూమి శిస్తు పాడేవారు. ఈ వేలంపాటను ఎవరు పాడేవారిని ఏమంటారంటే ముస్తజీర్లు అని అంటారు. మిరాసి ఇనాములు వంశపారంపర్యంగా వీరికి ఇస్తుంటారు. మిరాసీలు అంటే 12 మంది అయ్యగారులు ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా 3 ప్రభుత్వాధికారులు ఉంటారు. మిగిలిన 9 మంది వివిధ వృత్తులు చేసే వాళ్ళు ఉంటారు. వీరిని ఏమంటారంటే బలూతియాన్లు అని అంటారు. అంటే ప్రతి గ్రామంలో కూడా మిరాసీలు ఉంటారు. మిరాసీలు వంశపారంపర్య హక్కులతో మిరాసీలుగా వారికి ఇస్తారు. ఆ మిరాసీలు తర్వాత వారినే అయ్యగారులు అంటారు. వారు 12 మంది అయ్యగారులు ఉంటారు. దాంట్లో 3 ప్రభుత్వాధికారులు, మిగిలిన 9 మంది వివిధ వృత్తులు చేస్తూ గ్రామ అవసరాలను తీర్చేవారు. తర్వాత గ్రామ సభల్లో మిరాసీదారులు ఉంటారు. ప్రభుత్వ అధికారులు ఎవరంటే వతందారులు, మిరాసీదారులు గ్రామ వ్యవహారాలను చూసుకునేందుకు అంటే ఆనాటి ప్రభుత్వాధికారులైన వతందారులు మరియు గ్రామ అవసరాలు తీర్చే మిరాసీదారులు. తర్వాత గ్రామ వ్యవహారాలను చూసేందుకు గోత్సభ అంటే గోత్రకూటం అనే సభగా ఏర్పాటు కావడం జరిగింది. ఈ విధంగా ఏర్పడి గ్రామ వ్యవహారాలను, గ్రామ పరిపాలన వ్యవహారాలను చూసుకునేవారు. గోల్కొండ కోటకు రాజప్రసాదానికి నీటిని సరఫరా చేయడానికి కొరకు ప్రత్యేకమైన సదుపాయం ఉండేది. అది గోల్కొండ కోటకు 5 కిలోమీటర్ల దూరంలో కల్దుర్గ్ అనే ప్రాంతం నుంచి గోల్కొండకు నీటి సరఫరా అయ్యేది. మరి గోల్కొండ పై అంతస్తులకు నీటిని సరఫరా చేయడం కొరకు హైడ్రాలజికల్ ఇంజనీరింగ్ పద్ధతిని వారు ఉపయోగించారు. తర్వాత మనకు ఉదయ సముద్రం అంటే పానగల్లు అంటే నల్గొండ దగ్గర ఉన్న పానగల్లు ఉదయ సముద్రం అనేవారు దాన్ని. ఈ ఉదయ సముద్రం చెరువుకు జరిగిన మరమ్మతుల గురించి 1551 సంవత్సరంలో ఒక శాసనం వేయడం జరిగింది. సైదాబాద్ పరిసరాల్లో మహమ్మద్ కుతుబ్ షా తల్లి అయిన ఖానం ఆగా హైదరాబాదులో మాసబ్ ట్యాంకును త్రవ్వించింది. తర్వాత వేములవాడ, గుల్బర్గా, ఔరంగాబాద్, శ్రీశైలములు అనేవి ఈనాటి ప్రసిద్ధ వర్తక కేంద్రాలుగా ప్రఖ్యాతిగాంచాయి. పెరిక కులం వారు సరుకు రవాణా స్వదేశీ వాణిజ్యంలో చురుకైన పాత్ర పోషించారు. వారు సరుకు రవాణాను చేసేవారు. తర్వాత ఈ కాలంలో వజ్ర పరిశ్రమ బ్రహ్మాండంగా కొనసాగింది. ఒక్కొక్క వజ్ర పరిశ్రమలో దాదాపు 40,000, 50,000 మంది కార్మికులు పనిచేసేవారు. ఈ అనేకమైన వజ్ర పరిశ్రమలు గోల్కొండ కుతుబ్‌షాహీ రాజ్యం మొత్తం కూడా విస్తృతంగా వ్యాపించి ఉండేవి. ఇలాంటి వజ్ర పరిశ్రమలో మనకు కొల్లూరు,
పరిటాల, గోల్కొండ, రామల్లకోట, వజ్రకరూర్ అనేవి ఈనాటి ప్రముఖ వజ్రాల గనులుగా ప్రసిద్ధి చెందాయి. ఒక్కొక్క వజ్రపు గనులు అనేక వేల మంది పనిచేసేవారు. ఈ రకంగా అనేక వందల వజ్రాలు ఆ యొక్క గనుల నుంచి తీయడం జరిగింది. మనకు కోహినూరు వజ్రము అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు వజ్రం అనేది 1656 సంవత్సరంలో మనకు కొల్లూరు గనుల నుంచి అది వెలువడింది. కొల్లూరు గనుల నుంచి తీశారు. అది తీసినప్పుడు దాని బరువు 750 ఇంగ్లీష్ క్యారెట్లు. హైదరాబాద్లోని ఉన్న కార్వాన్ అనే ప్రాంతంలో వజ్రాలకు పాలిషింగ్ చేస్తున్నట్టు మనకు ఫ్రెంచ్ యాత్రికుడైన టవర్నియర్ తెలపడం జరిగింది. తర్వాత ఈ కాలంలో అనేకమైన వివిధ వస్తువులు, వివిధ ప్రొడక్ట్స్, ఉత్పత్తులు వివిధ ప్రాంతాలకు ప్రసిద్ధి చెందాయి. మనకు వస్త్ర పరిశ్రమకు ప్రముఖ కేంద్రం ఏంటంటే ఓరుగల్లు వస్త్ర పరిశ్రమకు ప్రముఖ కేంద్రము. కలంకారీ బట్టలకు మచిలీపట్నం ప్రముఖ కేంద్రము. తర్వాత ఉక్కు, తర్వాత ఆయుధ పరిశ్రమకు నిర్మల్, తర్వాత ఇందల్వాయి ప్రముఖ కేంద్రాలు. కొయ్య బొమ్మలు అనేవి కొండపల్లిలో దొరికేవి. కల్ప పరిశ్రమకు నరసాపురం ప్రముఖ కేంద్రము. తుపాకీ మందు అనే సూర్యకారం అంటారు. ఇది మచిలీపట్నం ప్రముఖ కేంద్రంగా ఉండేది. తర్వాత నాగుల్వంచ నీలిరంగుకు ప్రధాన కేంద్రంగా ఉండేది. తర్వాత ఓడలు, పడవలు మొదలైనవి నరసాపురం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నరసాపురంలో తయారు చేసేవారు. ఇక్కడ ఓడలు ఎక్కువగా తయారు చేసేవారు. గ్లోబ్ అనే బ్రిటిష్ నౌకరు కూడా ఇక్కడ తయారు చేసేవారు. గ్లోబ్ అనే బ్రిటిష్ నౌక యాక్చువల్గా బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఉత్తర భారతదేశంలో తమ స్థావరాలు, సూరత్ మొదలైన ప్రాంతాల్లో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత తూర్పు తీరంలో బంగాళాఖాతం తూర్పు తీరంలో వర్తక కేంద్రాల కొరకు ఒక అన్వేషణ ప్రారంభించారు. ఈ అన్వేషణలో భాగంగా వాళ్ళు ది గ్లోబ్ అనే ఒక నౌకను పంపించారు. బంగాళాఖాత తీరంలో ఎక్కడ అనువైన వర్తక కేంద్రాలున్నాయా అని అన్వేషించడానికి గ్లోబ్ అనే నౌకను పంపారు. ఈ గ్లోబ్ అనే నౌక ఎక్కడ తయారైందంటే నరసాపురంలో తయారైంది. తర్వాత ఇవే కాకుండా తివాచీలు ఏలూరు, నరసాపురంలో తయారయ్యాయి. డమాస్కస్ కత్తులు గోల్కొండలో తయారయ్యాయి. అంటే ఈ కత్తులు అంటే స్టాండర్డ్ కత్తులు అనమాట. ఈ కత్తులు డమాస్కస్ వరకు కూడా ఎగుమతి అయ్యేవి. డమాస్కస్ కత్తులు ఇవి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. అందుకే వీటిని డమాస్కస్ కత్తులని అన్నారు. అంటే చాలా అద్భుతమైన కత్తులుగా పేరుగాంచాయి. తర్వాత మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పొగాకును ప్రవేశపెట్టేవారు ఎవరంటే పోర్చుగీసు వారు. పొగాకును మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టేవారు పోర్చుగీసు వారు. తర్వాత బంగారు నాణాన్ని హొన్ను అనేవారు. బంగారు నాణాన్ని హొన్ను అని అనేవారు. దీన్నే ఈ బంగారు నాణాన్ని కుతుబ్షాహీ రాజ్యంలో హొన్ను అంటే విదేశీయులు దీనినే పెగోడా అని పెగోడా అనేవారు. తర్వాత సుక్త సప్తతి, అంశవిశతి, తర్వాత ఓడబేరం అనే గ్రంథాలు ఆనాటి విదేశీ వ్యాపారం బ్రహ్మాండంగా సాగినట్టు మనకు తెలియజేస్తున్నాయి. ఈ కాలంలో విదేశీ వాణిజ్యం కొరకు అనేక ఓడరేవులు ఉండేవి. అవి పులికాటు, చెన్నూరు, నరసాపురము, నిజాంపట్నము, మజిలీపట్నం అనేవి ప్రముఖ ఓడరేవులుగా ఉండేవి. ఇవి విదేశీ వాణిజ్యానికి ప్రముఖ కేంద్రాలుగా ఉండేవి. తర్వాత ఈ కాలం నాటి సాంఘిక పరిస్థితులు విషయానికి వస్తే అబుల్ హసన్ అనేవాడు. అబుల్ హసన్ అంటే చివరి కుతుబ్షాహీ పాలకుడైన అబుల్ హసన్ తానిషా మద్రాసు మొత్తాన్ని కూడా సాలుకు 1200 పెగోడాల చొప్పున కిరాయికి శాశ్వతంగా ఇవ్వడం జరిగింది. మద్రాసు మొత్తాన్ని అంటే ఇప్పుడున్న మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తాన్ని. మద్రాసు ప్రెసిడెన్సీలో మనకు ఆంధ్ర ప్రాంతాలు ఉంటాయి. ఆంధ్ర ప్రాంతాలు ఇవన్నీ కూడా మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉండేవి. ఈ మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాన్ని 1200 పెగోడాలకు చొప్పున కిరాయికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి కుల వ్యవస్థ గురించి అనేక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇలాంటి కుల వ్యవస్థ గురించి మనకు సుఖసప్తతి, తర్వాత అంశవిశతి అనే కావ్యాలు మనకు కుల వ్యవస్థ గురించి తెలియజేస్తున్నాయి. బ్రాహ్మణులకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. వారు ఉన్నతోద్యోగాలను నిర్వహించేవారు. తర్వాత ఇక్కడ క్షత్రియులు రాజులు కాదు కాబట్టి, మహమ్మదీయులు రాజులు కాబట్టి క్షత్రియులు ఏ పని చేసేవారంటే క్షత్రియులు సామంతులుగా, జాగీర్దారులుగా, మిరాషీదారులుగా వ్యవహరించేవారు.
వైశ్యులు వ్యాపారం చేసేవారు, శూద్రులు వ్యవసాయము మరియు ఇతర వృత్తులు చేసేవారు. ఈ కాలంలో సమాజంలో పితృస్వామిక వ్యవస్థ ఉండేది. పితృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి తండ్రి పెద్దగా ఉండే వ్యవస్థను పితృస్వామిక వ్యవస్థ అని అంటారు. స్త్రీలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. వేశ్యలకు గొప్ప రాజాదరణ ఉండేది. సమాజంలో వారికి గొప్ప గౌరవం ఉండేది. దాదాపు సమాజంలో వేశ్యలంటే చాలా వాళ్ళు నృత్యంలో నిపుణులు. దాదాపు 2000 మంది వేశ్యలు ఇక్కడ ఉన్నట్లు మనకు టావర్నియర్, ఫ్రెంచి యాత్రికుడైన టావర్నియర్ తెలియజేశాడు. మరి ఇక్కడ వీళ్ళు ప్రతిసారి నృత్యంలో పాల్గొన్నారు. రాజా కార్యక్రమాల్లో నృత్యంలో పాల్గొనేవారు. మరి ఈ కాలంలో సతీసాగమనము అమల్లో ఉండేది. ఇలాంటి సతీసాగమనాన్ని మాన్పించడానికి ఈనాటి సుల్తాన్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మనకు ఇక్కడ మరి ఆధునిక వైద్య వ్యవస్థ కూడా అందుబాటులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ 1670వ సంవత్సరంలో డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారట. ఈ ప్లాస్టిక్ సర్జరీ చూసి విదేశీయులు చాలా గొప్పగా ప్రశంసించారు. ఈ విధంగా మనకు ఈ కాలం నాటి వ్యవస్థ గురించి చెప్పుకోవచ్చు, సాంఘిక పరిస్థితుల గురించి చెప్పుకోవచ్చు. తర్వాత ఈ కాలంలో హిందూ దేవాలయాలను కూడా పోషించారు. అంటే వీళ్ళు రాజులు, పాలకులు మహమ్మదీయులు అయినప్పటికీ కూడా హిందూ మతాన్ని చాలా గొప్పగా పోషించారు. హిందువులకు అనేక ఉన్నతోద్యోగాలు ఇచ్చారు. తర్వాత హిందూ దేవాలయాలను కూడా వీళ్ళు పోషించారు. హిందూ దేవాలయాల పోషణకు గాను అనేక గ్రామాలను, భూములను దానంగా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 1652వ సంవత్సరంలో చివరి కుతుబ్షాహీ పాలకుడైన అబుల్ హసన్ తానిషా భద్రాచలం రామాలయానికి భద్రాచలం, శంకరగిరి మరియు పాల్వంచ పట్టణాలను దానం చేశాడు. తర్వాత మళ్ళీ అబుల్ హసనే కృష్ణా తీరంలోని మల్లేశ్వర స్వామి దేవాలయానికి భోగాపురం, చెరుకూరు, వీరన్న పట్టణాలను దానంగా ఇచ్చాడు. తర్వాత మొహమ్మద్ కులీ ఆస్థానంలోని వాడైన మొహమ్మద్ కులీ ఆదేశం మేరకు ఆయన సైన్యాధిపతి అయిన అశ్వారావు శ్రీ కూర్మనాథ దేవాలయానికి శ్రీకూర్మము అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. తర్వాత మనకు ఈ కాలంలో హిందూ ముస్లింల ఐక్యత ఈ కాలం నాటి ప్రత్యేకత. అంటే హిందూ ముస్లింలు అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. హిందూ ముస్లిం ఐక్యానికి ఈ యుగం అనేది ఒక ప్రత్యేక లక్షణం, యుగ లక్షణం అది. హిందూ ముస్లింల ఐక్యత ఇలాంటి మసీదుల నిర్మాణంలో హిందూ ప్రభావం కనిపిస్తుంది. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలోని వాడైన మూసా ఖాన్ అనేవాడు తొలి మసీదును నిర్మించాడు. అంటే కుతుబ్షాహీ రాజ్యంలో తొలి మసీదు నిర్మించిన వాడు ఎవరంటే మూసా ఖాన్. ఈ మూసా ఖాన్ అనేవాడు అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలోని ఉద్యోగి. ఈ తొలి మసీదును నిర్మించాడు. ఈ మసీదులో హిందువుల పూర్ణకుంభ ఆకారాన్ని, తర్వాత ఏనుగుల జాజుపీఠాన్ని ఈయన మసీదులో ఉపయోగించాడు. తర్వాత ఈ యుగం అనేది హిందూ ముస్లిం సామరస్యానికి ఒక ముఖ్య లక్షణం, యుగ లక్షణం. హిందూ ముస్లిం సామరస్యం అనేది ఈ యుగం యొక్క ముఖ్య లక్షణం. తర్వాత ముస్లింల పండుగ అయిన సెబి బరాత్ అనేది దీపావళి, హిందువుల యొక్క పండుగ అయిన దీపావళిని పోలి ఉండేది. మొహమ్మద్ కులీ కుతుబ్ షా వసంతోత్సవాలు జరిపించాడు. హిందూ ఉత్సవాలైన వసంతోత్సవాలను మొహమ్మద్ కులీ కుతుబ్ షా జరిపించాడు. తర్వాత ఆయన 14 పండుగలను జాతీయ పర్వదినాలుగా ప్రకటించడం జరిగింది. తర్వాత మొహరం అనే పండుగ తెలంగాణలో ప్రముఖ పండుగ. ఈ మొహరంను హిందూ మహమ్మదీయులు ఆనందోత్సవాలతో జరిపించేవారు. అదేవిధంగా మొహరం పండుగ అనేది ఇప్పటికీ గ్రామాల్లో హిందూ ముస్లింలు పీరీల పండుగగా జరుపుకుంటారు. అలాంటి మొహరం పండుగ ఈ కాలంలో బ్రహ్మాండంగా అందరు కలిసి చేసుకునేవారు. కాలజ్ఞానం చెప్పిన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా ఈ కాలం వాడే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆయన కాలజ్ఞానంతో, గోవింద వాక్యాలతో మత సామరస్యానికి పునాది వేయడం జరిగింది. మరి ఈ కాలం నాటి సాహిత్యం విషయానికి వస్తే, మరి సాహిత్యం అంటే విద్యా వ్యవస్థ, సాహిత్యం విషయానికి వస్తే ఈ కాలం నాటి రాజభాష ఏంటంటే పర్షియన్ అనేది ఈ కాలంలో పారసీక భాష లేదా పర్షియన్ ఈనాటి రాజభాష. ఈనాటి సాహిత్య చరిత్ర అనేది మనకు
శంకర కవి రచించిన హరిశ్చంద్రోపాఖ్యానంతో ప్రారంభమవుతుంది. శంకర కవి మొట్టమొదటి హరిశ్చంద్రోపాఖ్యానం రచించాడు. ఆ కవి రచించిన హరిశ్చంద్రోపాఖ్యానంతోనే ఈనాటి సారస్వత చరిత్ర, సాహిత్య చరిత్ర అనేది ప్రారంభమవుతుంది. మనకు తెలుగు భాషలో అనేక మంది కవులు ఈ కాలంలో ఉండేవారు. ఈనాటి తెలుగు కవుల్లో మనకు ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నవారు కందుకూరి రుద్రకవి. కందుకూరి రుద్రకవి అనే చాలా గొప్ప కవి. కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయము అనే మొట్టమొదటి యక్షగానాన్ని, సుగ్రీవ విజయం అనే మొట్టమొదటి యక్షగానాన్ని రచించాడు. తర్వాత ఇతర గ్రంథాలు, కందుకూరి రుద్రకవి యొక్క ఇతర గ్రంథాలు ఏంటంటే నిరంకుశోపాఖ్యానము, తర్వాత జనార్ద నాష్టకములు, తర్వాత బలవదరి శతకము, తర్వాత గువ్వలచెన్న శతకము అనే గ్రంథాలను కందుకూరి రుద్రకవి రచించాడు. ఇలాంటి కందుకూరి రుద్రకవికి ఇబ్రహీం కుతుబ్ షా రెంటచింతలు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. మరి ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలో మరొక కవి పేరు అద్దంకి గంగాధర కవి. ఈ అద్దంకి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యానము అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కాలంలో పొన్నగంటి తిలగనార్యుడు అనే మరో కవి ఉండేవాడు. ఈ పొన్నగంటి తిలగనార్యుడు యయాతి చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. ఇది మొట్టమొదటి అచ్చ తెలుగు గ్రంథం యయాతి చరిత్ర. తర్వాత మనకు అద్దంకి గంగాధర కవి తన తపతి సంవరణోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు. ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థాన కవి. ఆయన ఈ గ్రంథాన్ని ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితంగా ఇచ్చాడు. తర్వాత ఈ గ్రంథంలో ఆయన ఇబ్రహీం కుతుబ్ షాను శ్రీరాముని అవతారమని ఆయన పేర్కొన్నాడు. శ్రీరాముని అవతారం అని పేర్కొనడం జరిగింది. తర్వాత మనకు ఇది ఇబ్రహీం కుతుబ్ షా కాలం నాటి తెలుగు కవులు. తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ షా కుమారుడైన మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఎలాంటి రచనలు సాగాయి, ఎలాంటి రచయితలు ఉన్నారనే విషయానికి వస్తే ఈనాటి తెలుగు కవులు ఎవరున్నారంటే ఎల్లారెడ్డి అనే కవి కిరాతార్జనీయము, తర్వాత బాలభారత కావ్యం అనే గ్రంథాలు రచించాడు. తర్వాత మరొక కవి మల్లారెడ్డి, ఆయన పద్మాపురాణం, తర్వాత షట్ చక్రవర్తి, శివధర్మోత్తరము. మల్లారెడ్డి అనే కవి పద్మాపురాణం, షట్ చక్రవర్తి, శివధర్మోత్తరం అనే గ్రంథాలు రచించాడు. తర్వాత ఈనాటి ఉర్దూ కవులు, మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఉన్నటి ఉర్దూ కవుల్లో మనకు అలీ ఉర్షి అనేవాడు నసబ్ నామా కుతుబ్ షాహీ అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత మరొక కవి పేరు గులాం అలీ. గులాం అలీ అనే కవి ఉర్దూ కవి. ఆయన పద్మావతి అనే గ్రంథాన్ని తెలుగులో నుంచి ఉర్దూలోకి అనువదించాడు. తెలుగు భాషలో పద్మావతి అనే గ్రంథం ఉండేది. ఇలాంటి గ్రంథాన్ని ఆయన తెలుగు భాష నుంచి ఉర్దూ భాషలోకి అనువదించడం జరిగింది. తర్వాత మనకి మరొక కవి ఉన్నాడు, ఆయన పేరు వజీహి. వజీహి అనేక గ్రంథాలు రచించాడు. ఈ వజీహి అనేవాడు కవి. ఆయనే లైలా మజ్ను అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత తారీఖీ మొహమ్మద్ కుతుబ్ షాయి అనే గ్రంథాన్ని ఆయన రచించాడు. మనకు ఈ గ్రంథం క్రీస్తకం 1617 వరకు గలగా కుతుబ్ షాయి చరిత్రను మనకు తెలియజేస్తుంది. తర్వాత మరొక ముఖ్య పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ఉన్న కవులు ఎవరు, ముఖ్యమైన కవులు ఎవరు, ముఖ్యంగా ఉర్దూ కవులు ఎవరున్నారు ఈ కాలంలో అనే విషయానికి వస్తే అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో అనేక మంది ఉర్దూ కవులు ఉన్నారు. ఈ ఉర్దూ కవుల్లో కుష్ సియారా గవాసి అనే కవి వెనకటి కావ్యాలకు ఆయన స్వేచ్ఛానువాదాలు చేయడం జరిగింది. తర్వాత 1625 సంవత్సరంలో సైఫుల్ ముల్క్ నా బదియాల్ జమాల్ అనే కావ్యాన్ని ఆయనే రచించాడు. తర్వాత సంస్కృత భాషలో ఉన్న సంస్కృత సుఖ సప్తతికి ఆయన పారసీక అనువాదం, పర్షియన్ భాషలోకి అనువాదం చేశాడు. దాన్ని ఏం చేశాడు, ఏమైనా అనువాదం చేశాడు, ఆ పుస్తకం పేరు ఆయన తూతునామాగా ఆ పుస్తకం పేరు పెట్టాడు. తర్వాత ఇబ్న్ ఏ నిషాతి అనే మరొక కవి పూల్బన్ అనే కావ్యాన్ని రచించాడు. తర్వాత ఈ కాలం వాడే ఈ క్షేత్రేయను ఆదరించిన వాడు అబ్దుల్లా కుతుబ్ షా. ఈ క్షేత్రేయ అసలు పేరు వర్ధయ్య. ఇతనిది కృష్ణా జిల్లా మొవ్వ అనే గ్రామం. తర్వాత ఆయన మొవ్వ గ్రామంలో ఉన్న గోపాలకృష్ణుడు అనే దేవుడి పైన ఆయనే అనేక రచనలు చేశాడు. ఈ విధంగా ఆయన పేరు మొవ్వ గ్రామంలో మొవ్వ గోపాలంపై ఇవి చెప్పిన పద్యాలు కావడం వల్ల
ఇవన్నీ కూడా మొవ గోపాల పదాలుగా ప్రసిద్ధి చెందాయి. తర్వాత ఈయన రచించిన 4500 పదకీర్తనల్లో మొత్తం ఆయనే క్షేత్రయ్య 4500 పదకీర్తనలు రాశాడు. అంటే ఆయన సొంత గ్రామం మొవ గ్రామం. మొవ గ్రామంలో గోపాలకృష్ణుడు ఉన్నాడు. గోపాలకృష్ణుని పైన ఆయన పద్యాలు రచించాడు. అలాంటి గోపాలకృష్ణుని పైన పద్యాలు రచించిన వల్ల వాటిని మొవ గోపాల పదాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈయన మొత్తం 4500 పద్యాలు కీర్తనలు రచించాడు. ఈ 4500 కీర్తనలలో 1500 పదాలు కీర్తనలు అబ్దుల్లా కుతుబ్ షాకు అంకితంగా ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు చివరి పాలకుడైన అబుల్ హసన్ తానిషా కాలంలో ఎలాంటి కవులు ఉండేవారు? ఈనాటి కవులు ఎలాంటి కవులు అంటే అబుల్ హసన్ తానిషా అనేక మంది కవులను పోషించాడు. అందులో మనకు కంచర్ల గోపన్న అనే కవి భక్త రామదాసుగా ప్రసిద్ధిగాంచాడు. ఈయనే దాశరథి శతకము, తర్వాత దాశరథి శతకము, రామకీర్తనలు మొదలైన గ్రంథాలు రచించాడు. తర్వాత మరొక అబుల్ హసన్ తానిషా కాలంలో మరొక పారసీక కవి ఉండేవాడు. ఈ పారసీక కవి పేరు తర్వాత మనకు అలీచిన్ తైపూర్ హదైత్ కుత్ సలాతిన్ అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత మనకు ఈ కాలం నాటి మిగిలిన కవుల్లో మనకు యోగి వేమన ఉన్నాడు. యోగి వేమన ఈ కాలానికి చెందినవాడే. ఆయన క్రీస్తకం 1625 సంవత్సరంలో 4000 నీతి పద్యాలు రచించాడు. తర్వాత లక్ష్మీ నరసింహం అనే మరొక కవి ఉండేవాడు. ఆయన నరసింహ విలాసం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత మరొక కవి పేరు కర్పూర కృష్ణమాచార్యుడు అనే కవి భగవద్గీతను ద్విపద కావ్యంగా రచించాడు. తర్వాత మరొక కవి సురభి యాదవరాయలు ఆయన చంద్రికా పరిణయం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత ఈ కాలంలో ఒక గొప్ప విశిష్టత ఏంటంటే, ఒక గొప్ప పరిణామం ఏంటంటే, ఉపనిషత్తులు సంస్కృత భాషలో ఉన్న ఉపనిషత్తులను తర్వాత ఉర్దూ, పర్షియన్ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఉపనిషత్తులు అనేవి సంస్కృత భాషలో ఉండేవి. అలాంటి ఉపనిషత్తులను ఉర్దూ, పర్షియన్ భాషల్లోకి అనువదించారు. తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానిషా అంటే చివరి సుల్తాన్లు ఇద్దరు అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానిషాలు తమ ఫర్మానాలను తెలుగు తర్వాత పర్షియన్ భాషల్లో రాయించారు. తర్వాత ఇంకో కవి విశిష్ట కవి ఉండేవాడు ఈ కాలంలో. ఆయనే ఫా, మొదటి ప, ఫ, బ, భ, మా అనే అక్షరాలు దొర్లకుండా దశరథ రాజనందన చరిత్ర అనే పుస్తకాన్ని రచించాడు. ఆయన పేరు సింగరాచార్య అనే కవి. తెలుగు భాషలో ఉన్న మొదటి ప, రెండో ప, మొదటి బ, రెండో బ, తర్వాత మా అనే అక్షరాలు దొరలకుండా ఆయన ఒక గొప్ప గ్రంథం రాశాడు. ఆ గొప్ప గ్రంథం పేరు దశరథ రాజనందన చరిత్ర అనే గ్రంథం. ఆయన పేరు సింగరాచార్య అనే కవి. తర్వాత మరి ఈయన ఇలాంటి కావ్యాన్ని ఏమన్నారంటే నిరోష్య కావ్యంగా చెప్పడం జరిగింది. ఇలాంటి కవులు ఈ కాలంలో ఉండేవారు. తర్వాత మనకు మరొక కవి ఈ కాలంలో ఇలాంటి కవులు ఉండేవారు. మరి ఈ కాలం నాటి కవుల గురించి మనం చెప్పడం జరిగింది. ఈనాటి సాహిత్యం గురించి చెప్పడం జరిగింది. మనకు ఈ కాలం నాటి వాస్తు శిల్పాలు ఏ విధంగా ఉండేవి అంటే ఎలాంటి నిర్మాణాలు వారు చేశారు, ఇలాంటి నిర్మాణాలు చేశారు. మనకు వాస్తు నిర్మాణాల గురించి గతంలో చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. వారు వాస్తు నిర్మాణాల్లో ఎలాంటి శైలిని అనుసరించారు అంటే మనకు మొత్తం రాజరిక వ్యవస్థలో ఒక్కొక్క రాజరిక వంశం వారు ఒక్కొక్క శైలిని తమ నిర్మాణాల్లో ఒక్కొక్క శైలిని అనుసరిస్తారు. మన శాతవాహనుల కాలంలో తీసుకుంటే మనకు అమరావతి రీతి శైలి అని పేరు. తర్వాత ఇక్ష్వాకుల కాలంలో ఆగమోక్త పద్ధతిని అనుసరించారు. తర్వాత మనకు ఆ తర్వాత కాలంలో కాకతీయుల కాలంలో చాళుక్య వేసరా శైలిని అనుసరించారు. ఈ విధంగా మనకు కుతుబ్ షాల కాలంలో ఎలాంటి వాస్తు నిర్మాణ శైలిని అనుసరించారు అనే విషయానికి వస్తే వీరు పారసీక, పఠాన్, హిందూ సాంప్రదాయాలు సమ్మేళితమైన మిశ్రమ శైలిని అనుసరించారు. అంటే వీరి నిర్మాణాల్లో ఒక మిశ్రమ శైలిని అనుసరించారు. ఎలాంటి మిశ్రమ శైలి అంటే ఒకటి పారసీకం, రెండోది పఠాన్ సాంప్రదాయము, మూడోది హిందూ. ఈ మూడింటిని కలిపిన మిశ్రమమైన సాంప్రదాయాన్ని వీరి నిర్మాణాల్లో వీరు అనుసరించారు.
తర్వాత ఈ నిర్మాణ పద్ధతిని మొట్టమొదటిసారిగా మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రారంభించాడు. మనకు ఈ విధంగా మనకు గోల్కొండ కోటలో ఉన్న బాలా ఇషార్ ద్వారం మీద మనకు హిందూ పురాణ కథలు, చిత్రాలు, మనకు సంకేతాలు చిత్రీకరించడం జరిగింది. తర్వాత మనకు ఇబ్రాహీం కుతుబ్ షా కాలం నాటి నిర్మాణాలు. మరి ఇబ్రాహీం కుతుబ్ షా అనేవాడు రెండో పాలకుడు, చాలా గొప్ప పాలకుడు. ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో ఎలాంటి నిర్మాణాలు జరిగాయనే విషయానికి వస్తే, ఆయన కాలంలో 1578 సంవత్సరంలో మూసీ నది పైన మొట్టమొదటి వంతెన ఆయన పురాణా పూల్ నిర్మించడం జరిగింది. తర్వాత మనకు ఈ మూసీ నది పైన 1578 సంవత్సరం మొదటి వంతెన, దాన్ని పురాణా పూల్ అంటారు. దాన్ని నిర్మించారు. మరి ఫ్రెంచి యాత్రికుడైన టవర్నియర్ అనేవాడు దీనిని ప్యారిస్‌లోని పాంటిన్యూప్‌తో పోల్చడం జరిగింది. తర్వాత దీన్ని ప్రేమ వంతెన అంటారు అని అన్నాడు. బ్రిడ్జ్ ఆఫ్ లవ్‌గా పేర్కొన్నాడాయన. ఎవరు? ఫ్రెంచి యాత్రికుడు టవర్నియర్. తర్వాత మరొక నిర్మాణం హుస్సేన్ సాగర్. ఈ హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని క్రీస్తుశకం 1862 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. తర్వాత ఈ హుస్సేన్ సాగర్ అనేది మూసీ నది ఉపనది పైన నిర్మించడం జరిగింది. దీనికి నీరు మనకు బలక్పూర్ నదీ శాఖల నుంచి ఈ ఈ హుస్సేన్ సాగర్‌లోకి నీరు చేరేది. మనకు హుస్సేన్ సాగర్ మొత్తం పొడవు 1.5 మైళ్ళు. దీని విస్తీర్ణం వచ్చేసి 8 చదరపు మైళ్ళు. ఇది ఈ హుస్సేన్ సాగర్ చెరువు అనేది ఆనాటి తాగునీటి అవసరాల కొరకు నిర్మించబడింది. హుస్సేన్ సాగర్ చెరువును నిర్మాణాన్ని పర్యవేక్షించిన వాడు ఇబ్రాహీం కుతుబ్ షా అల్లుడైన హుస్సేన్ సావలి. హుస్సేన్ సావలి అనేవాడు గొప్ప సూఫీ సన్యాసిగా ఉండేవాడు. ప్రజలకు ఆయన అంటే చాలా గౌరవం. కాబట్టి ఈ కాలంలో మనకు హుస్సేన్ సాగర్ అని పిలువబడింది ఈ చెరువు. తర్వాత గోల్కొండ దుర్గానికి ప్రాకారం, ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో ఆయన గోల్కొండ దుర్గానికి ప్రాకారం నిర్మించాడు. తర్వాత మనకు ఈ కాలంలో లంగర్ హౌజ్ అనేది ఒకటి ఉండేది. ఇక్కడ లంగర్ హౌజ్ అంటే సామూహిక భోజనశాల ఉండేది. అంటే ఇక్కడ సామూహిక భోజనాలు ఇక్కడ జరిగేది. తర్వాత మనకు ఇది ఇబ్రాహీం కుతుబ్ షా కాలం నాటి నిర్మాణాలు. తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో, ఆయన కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఎలాంటి నిర్మాణాలు జరిగాయి. మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో జరిగిన ప్రముఖ నిర్మాణం ఏంటంటే హైదరాబాద్ నగర నిర్మాణం. ఈ హైదరాబాద్ నగర నిర్మాణం ఎందుకు జరిగిందంటే, మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో మనకు విదేశీ వర్తకులు చాలామంది హైదరాబాద్లో స్థిర నివాసం, గోల్కొండ నగరంలో, హైదరాబాద్ నగరం లేదు, గోల్కొండ నగరంలో అనేక మంది విదేశీయులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అంటే విదేశీ ఎగుమతులు, విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగుతుండేవి. గోల్కొండ వ్యాప్తంగా అనేక వజ్ర పరిశ్రమలు ఉండేవి. ఈ వజ్ర పరిశ్రమల నుంచి అనేక వందల వజ్రాలు బయటికి తీసేవారు. ఈ వజ్రాలను తీసుకుపోవడానికి ఆ కాలంలో గోల్కొండలో అనేక మంది విదేశీ వర్తకులు ఉండేవారు. ఈ విధంగా విదేశీ వర్తకులు, తర్వాత పరిపాలనా వ్యవస్థ, దీంతో గోల్కొండ నగరం అనేది పూర్తిగా జనసమ్మర్దంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ గోల్కొండ నగరం అనేది పరిమితికి మించిన జనాభా ఉన్నది కాబట్టి గోల్కొండ నగరం అనేది మనకు సూటబుల్ కాదు, మనకు నూతన నగరాన్ని నిర్మించాలని చెప్పేసి మీర్ మొమిన్ అస్రాబాదిని ఆయన కోరడం జరిగింది. మీర్ మొమిన్ అస్రాబాదిని ఆయన కోరాడు. మీర్ మొమిన్ అస్రాబాది ఎవరు? మీర్ మొమిన్ అస్రాబాది అనేవాడు ఇరాన్ దేశీయుడు. ఆయన 1581 సంవత్సరంలో ఇరాన్ నుంచి గోల్కొండ నగరానికి వచ్చి ఉపాధ్యాయునిగా చేరడం జరిగింది. తర్వాత అలీంగా పనిచేశాడు. తర్వాత ఆయనే గొప్ప ఇంజనీరు, ఆర్కిటెక్టు, తర్వాత ఉపాధ్యాయుడు, మంచి సూఫీ సన్యాసిగా ప్రసిద్ధిగాంచాడు. 1585 సంవత్సరంలో ఆయనే గోల్కొండ ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. ఈయన ఇరాన్ పాలకుడైన సఫావిద్ వంశం వారితోని గోల్కొండ సుల్తాన్లకు సత్సంబంధాలను ఏర్పాటు చేశాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా అడగడం జరిగింది, గోల్కొండ నగరం అనేది పూర్తిగా జనసమ్మర్దమైంది కాబట్టి మనకు నూతన నగరము నిర్మించాలి. ఈ నూతన నగరానికి నువ్వు ప్లాన్ చేయి. ఈ నూతన నగరం ఎలా ఉండాలంటే మనకు స్వర్గానికి నకలుగా ఉండాలని పేర్కొన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మీర్ మొమిన్ అస్రాబాది హైదరాబాదు నగర నిర్మాణ ప్రణాళికను ప్రారంభించాడు. ఈ విధంగా ప్రారంభించినప్పుడు ఆయన ఈ హైదరాబాద్ నగర నిర్మాణాన్ని త్రిభుజాకారంలో ప్రారంభించాడు.
తర్వాత చార్మినార్ పరిసరాల్లోనే ప్రధాన భవనాలు ఉండేటట్లు అంటే మూసీ నదికి దక్షిణ తీరంలో ఆయన హైదరాబాద్ నగర నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆయన ఈ నగర నిర్మాణం అనేది ప్రణాళిక త్రిభుజాకారంలో రూపొందించాడు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లోనే మనకు ప్రధాన భవనాలు ఉండేటట్లు ఆయన చూడడం జరిగింది. తర్వాత ఆయన ఇరాన్ దేశం నుండి ఇస్ఫహాన్ నగరాన్ని తీసుకున్నాడు. ఇస్ఫహాన్ నగరాన్ని మోడల్‌గా తీసుకొని హైదరాబాద్ నగర నిర్మాణాన్ని చేశాడు. మనకు అదేవిధంగా సఫాయిద్ నగరంలోని ఈ మైదాని నక్ష జహాన్ సఫాయిద్ నగరంలో అంటే ఇరాన్ దేశంలో మరొక నగరం ఉంది. దాని పేరు సఫాయిద్ నగరము. ఈ నగరంలో ఈ నక్ష జహాన్ అనే ఒక నిర్మాణం ఉంది. దాని మాదిరిగా ఆయనను చార్మినార్ ప్రధాన కేంద్రంగా నిర్మించాడు. తర్వాత 1891 సంవత్సరంలో ప్రారంభమైన నిర్మాణాన్ని హైదరాబాద్ నిర్మాణాన్ని డబుల్ క్రాస్ రూపంలో రూపొందించడం జరిగింది. డబుల్ క్రాస్ రూపంలో ఆయనే రూపొందించాడు. తర్వాత మనకు హైదరాబాద్ నగరంలో దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. తర్వాత మనకు 1891-92 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో చార్మినార్ను పూర్తి చేయడం జరిగింది. వీరి నిర్మాణంలో కుతుబ్‌షాహీ నిర్మాణాల్లో 5 షియాల సంకేతం కనిపిస్తుంది. ప్రతి నిర్మాణంలో కూడా 5 షియాల సంకేతం కనిపిస్తుంది. అంటే 5 స్తంభాలు కనిపిస్తాయి. కానీ ఈ నిర్మాణంలో మాత్రము 4 మాత్రమే కనబడతాయి. ఎందుకంటే దిక్కులు 4 అనే భౌతిక భవనం ప్రాతిపదికగా 4 స్తంభాలు మాత్రమే చార్మినార్ నిర్మాణంలో మనకు కనిపిస్తాయి. తర్వాత మనకు దీనికి మరి హైదరాబాద్ నగరానికి బాగ్ నగరం అని ఆనాటి విదేశీ యాత్రికుడైన తెవనాట్ పేర్కొనడం జరిగింది. తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం నాటి నిర్మాణాలు. మరి మహమ్మద్ కుతుబ్ షా ఆయన అల్లుడైన మహమ్మద్ కుతుబ్ షా కాలంలో ఎలాంటి నిర్మాణాలు జరిగాయి? ఆయన కుమారుడు మహమ్మద్ కుతుబ్ షా కుమారుడి పేరు అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి అయిన హయత్ బక్షి బేగం పేరున ఆయన హయత్ నగర్ పట్టణాన్ని నిర్మించడం జరిగింది. మనకు ఇవన్నీ కూడా మనకు మహమ్మద్ కుతుబ్ షా కాలం నాటివి. తర్వాత మనకు కుతుబ్ షాహీల కాలం నాటి సమాధులు. కుతుబ్ షాహీ టూమ్స్ అని అంటారు. కుతుబ్ షాహీ సమాధులు గోల్కొండ కోటకు చాలా దగ్గరలో ఉంటాయి. గోల్కొండ కోటకు ఒక కిలోమీటర్ దూరంలో బంజారా దర్వాజా వద్ద పాలకులకు చెందిన 7 సమాధులు నిర్మాణం అయ్యాయి. తర్వాత దీన్నే కుతుబ్ షాహీ టూమ్స్ అంటారు. తర్వాత ఫ్రెంచి యాత్రికుడైన టావర్నియర్ అనేవాడు ఇక్కడ ప్రతిరోజు జరిగే అన్నదానం గురించి ఈ సమాధుల దగ్గర రోజు అన్నదానం చేస్తారట. ఇలాంటి అన్నదానం గురించి ఫ్రెంచి యాత్రికుడైన టావర్నియర్ పేర్కొనడం జరిగింది. తర్వాత హయత్ నగర్ మసీదు. హయత్ బక్షి బేగం సైదాబాద్ ప్రాంతంలో ప్రజల అవసరాల కొరకు ఆమె 1625 సంవత్సరంలో ఒక చెరువును త్రవ్వించింది. దీన్ని ఆ రోజుల్లో మాస్ ఆఫ్ ట్యాంక్ అనేవారు. ఈమె ఖైరతాబాద్లో కూడా ఒక మసీదు నిర్మించింది. ఈ మసీదును తన గురువైన అబ్దుల్లా మాలిక్ జ్ఞాపకార్థము ఖైరతాబాద్ మసీదును హయత్ బక్షి బేగం నిర్మించింది. తర్వాత అంతేకాకుండా హయత్ బక్షి బేగము బాటసారులు తర్వాత వర్తకుల సౌకర్యార్థము హైదరాబాద్లోని కార్వాన్లో ఒక సరాయిని నిర్మించి ఇచ్చింది. అక్కడ నీటి వసతిని ఏర్పాటు చేసింది. తర్వాత ఈ విధంగా హైదరాబాద్లో వివిధ నిర్మాణాలు సాగాయి. మనకు ఈ కాలం నాటి చిత్రాలు ఏ విధంగా చిత్రలేఖన విషయానికి వస్తే తర్వాత వీళ్ళు హిందూ పారసీక పద్ధతుల్లో సమ్మేళనంతో వీరు చిత్రలేఖనం చేశారు. హిందూ పారసీక పద్ధతులు హిందువుల పద్ధతి తర్వాత పర్షియన్ పద్ధతుల్లో ఇద్దరి మిశ్రమంతో పాశ్చాత్య సాంప్రదాయాల ప్రభావం చేత వీళ్ళు చిత్రలేఖనం చేశారు. ఈ కాలం నాటి చిత్రకళని ఏమంటారంటే దక్కనీ వర్ణ చిత్రకళ అని అంటారు. అంటే కుతుబ్షాల కాలం నాటి చిత్రకళలో దక్కనీ వర్ణ చిత్రకళ అని అంటారు. ఈ దక్కనీ వర్ణ చిత్రకళకు పితామహుడు ఎవరంటే మీర్ హాసిం. తర్వాత ఈ మీర్ హాసిమ్ను మొఘల్ చక్రవర్తి తన ఆస్థానానికి పిలిపించాడు. తర్వాత ఈ కాలంలో దక్కన్లో ఉన్న గ్రంథాలను
సూక్ష్మ చిత్రాలలో అలంకరించే పద్ధతి ఉండేది. తారిఫ్ హుస్సేన్ సాద్ సాయి దక్కన గ్రంథంలో 14 మినియేచర్ చిత్రాలు ఉన్నాయి. ఇది దక్షిణ దేశంలోని మొదటి సూక్ష్మ వర్ణ చిత్రాలు. దక్షిణ భారతదేశంలో ఉండే మొట్టమొదటి సూక్ష్మ వర్ణ నృత్యము, సంగీతం కూడా బ్రహ్మాండంగా సాగింది. తర్వాత ఈ కాలం సమాజంలో జరిగే సాంఘిక మత ఉత్సవాల సందర్భంగా నృత్య సంగీతాలు అనేవి చాలా అరుదుగా అంటే ఎక్కువగా లవేది. సాంఘిక మత ఉత్సవాల సందర్భంగా నృత్య సంగీతాలు అనేవి కామన్గా ప్రదర్శించేవారు. గోల్కొండలో మనకు 2000 మంది వేశ్యలు ఉన్నట్టు తెలుస్తుంది. గోల్కొండ నగరంలో 2000 మంది వేశ్యలు ఉన్నట్టు తెలుస్తుంది. వీరు నృత్య సంగీతాలలో ఆరితేరినవారు. నృత్యం మరియు సంగీతం చేయడంలో ఈ వేశ్యలు గొప్ప నిష్ణాతులు. వీరు ప్రతి శుక్రవారము వీరు దర్బార్ సమయంలో నృత్యం చేసేవారని ఫ్రెంచి యాత్రికుడైన టవర్నియర్ పేర్కొన్నాడు. తర్వాత అబుల్ హసన్ తానిషా కూచిపూడి భాగవతులకు అంటే కృష్ణా జిల్లాలో ఉన్న కూచిపూడి గ్రామంలో కూచిపూడి భాగవతులు అనేవాళ్ళు ఉండేవారు. ఈ కూచిపూడి భాగవతులకు అబుల్ హసన్ తానిషా చివరి పాల్గొన్న అబుల్ హసన్ తానిషా అనేవాడు కూచిపూడి గ్రామాన్ని మిరాసిగా ఇచ్చాడు. మిరాసిగా అంటే వంశ పరంపర హక్కులతో వారికి ఆ గ్రామాన్ని కూచిపూడి భాగవతులకు ఇవ్వడం జరిగింది. వీరు మరి కూచిపూడి భాగవతులు వీరు ఏంటంటే బ్రాహ్మణులు. తర్వాత వీళ్ళు నృత్య నాటకాలను ప్రదర్శిస్తుండేవారు. తర్వాత కూచిపూడి నృత్యానికి మూల పురుషుడు ఎవరంటే సిద్ధేంద్ర యోగి. తర్వాత ఈ కాలం నాటి కూచిపూడి నాట్య సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయంటే మనకు రకరకాల నాట్యాలను చేసేవారు. అలాంటి నాట్యాలు ఏంటంటే భామా కలాపము, ఉషాపరిణయము, గోల కలాపం ఇలాంటి నాట్యాలు అంటే ఈ పేరు నాట్యాల ఈ అంశాలు ఇతివృత్తాల అంశాలు భామా కలాపం, ఉషాపరిణయము, గోల కలాపం అనే నాట్యాలు వీళ్ళు నాట్య సాంప్రదాయాలను అనుసరించేవారు. తర్వాత ఈ కాలంలో పేర్ని నృత్యము, తర్వాత మాండికము, తర్వాత చర్చరి, తర్వాత దండలాస్యము, తర్వాత కుండలి నృత్యము మొదలైనవి ఈ కాలంలో రకరకాల నాట్యాలు ఉండేవి. తర్వాత మనకు అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో అంటే మనకు అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో తులసి మూర్తి అనే ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు. మరి ఈ సంగీత విద్వాంసుడు సంగీతంలో అత్యంత నిష్ణాతుడు. తర్వాత చివరి పాలకుడైన అబుల్ హసన్ తానిషా కాలంలో గులాం అలీ అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఈ విధంగా మన కుతుబ్ షాల కాలం నాటి మనము ఆ కాలం నాటి మన పరిపాలనా వ్యవస్థ, సాంఘిక ఆర్థిక పరిస్థితులు, తర్వాత అదేవిధంగా ఆనాటి సారస్వత పరిస్థితులు, వివిధ రాజుల కాలంలో వివిధ సారస్వతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, కవులు ఎలాంటి గ్రంథాలు రచించారు, తెలుగు కవులు కానీ, పర్షియన్ కవులు కానీ, ఉర్దూ కవులు కానీ ఎలాంటి గ్రంథాలు రచించారనే విషయాలు తెలపడం జరిగింది. ఇంకా మనకి ఈ కాలం నిర్మాణాల గురించి ఒక్కొక్క పాలకుని కాలంలో ఎలాంటి నిర్మాణాలు జరిగాయి, తర్వాత చిత్రలేఖనం, సంగీతం, నృత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది, చిత్రలేఖనం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే అంశాల గురించి కూలంకుషంగా వివరించడం జరిగింది. దీన్ని అభ్యర్థులు గమనించగలరు. ఇంతటితో ఈ ఎపిసోడ్ను ముగిస్తున్నాను.